2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి,
మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రానిచ్చి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన.
కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా
తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడికి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు
ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని
శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడికి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు
ఏ ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా,
సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రానిచ్చి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడికి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు.
అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమి లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో, ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది.
అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం, మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు.
ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం. పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో, ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా
రైతుల ఆత్మ గౌరవం కోసం 10 మందికి సాయం చేయడం కోసం పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం
తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో, ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది.
తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను
వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రానిచ్చి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్యా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడీకి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది.
ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి
90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. ఈ చర్చల ద్వారానే ప్రజలకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుస్తాయని చెప్పి చర్చల్ని చేపట్టడం జరిగింది. చర్చించడానికి ఏమీ లేక చేసిన విషయాలను చెప్పినప్పుడు ప్రజల ముందుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బయటికి వదలలేదు. శాసనసభలో
తెల్లవారుజామున వరకు వాళ్ళని కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఈరోజు మిత్రులారా, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే నేను ఎల్బీ స్టేడియంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళినా. ఈరోజు ఇక్కడున్న చాలామంది, వందలాది మంది ఇక్కడున్న మిత్రులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ల దగ్గర చదువుకున్న వాళ్ళే ఈరోజు డాక్టర్లుగా, లాయర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రానిచ్చి ఈరోజు ప్రవాస భారతీయులుగా అమెరికాలో ఈ అమెరికా అభివృద్ధి భారతీయులతో, తెలుగు వాళ్ళతో ముడివడి ఉన్నది అని ఇవాళ ఈ సిలికాన్ వ్యాలీ కూడా మన మీదనే ఆధారపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఈరోజు మన వాళ్ళందరూ వచ్చిండ్రు. అందుకే ఆ టీచర్లకు 20 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక, బదిలీలు లేక 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లకు బదిలీలు చేసి ఈరోజు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లకు విద్యను అందించాలి. పేదవాడు చదువుకున్నప్పుడే విద్యా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మేము నిర్ణయాలు తీసుకొని ఎల్బీ స్టేడియంలో టీచర్లందరినీ పిలిపించి వాళ్ళందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి చదువు యొక్క ప్రాధాన్యత, పేదలకు విద్యను ఏ విధంగా దగ్గరికి తీసుకెళ్లాలనో వాళ్ళందరితో పంచుకోవడం జరిగింది. అదే కాకుండా మీకు తెలుసు, రైతు 99% ఇక్కడున్న మిత్రులందరూ రైతుల బిడ్డలే. గ్రామాలలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ మట్టిని, ఆ నేలను నమ్ముకున్న వాళ్ళే. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదు. వ్యవసాయం నష్టపోయినా, కష్టం వచ్చినా ఆ వృత్తిని వదలకుండా రైతుల ఆత్మగౌరవం కోసం, 10 మందికి సాయం చేయడం కోసం, పట్టెడు అన్నం పెట్టడం కోసం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. చాలామంది ఇక్కడున్న వాళ్ళు తల్లిదండ్రులతో అంటుంటారు, ఎందుకు మనకు ఆ వ్యవసాయం మనం సంపాదించుకున్నాం. డిసెంబర్ 3, 2023 నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అద్భుతమైన తీర్పును డిసెంబర్ 3 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతిలో బందీ అయి చాలామంది తెలంగాణ 10 సంవత్సరాలలో దోపిడికి గురైందని భావించాను. నేను కూడా ఈ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో దోపిడీకి లోనవుతున్నదని భావించిన. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన, 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే 8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే ఈ తెలంగాణ ఉద్యమం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉవ్వెత్తున లేసిందో, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినరో, వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి
30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని వెలుగులను చూస్తూ వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు నేను గ్రామాలలో పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. తండ్రి కొడుకుల ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, మీకు వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన నిరుద్యోగ యువకులు ఆ మాట నిలబెట్టుకొని తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టినరు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది, అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది, మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించినరు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ను పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం.